ముందుగా జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కనుంపల్లిలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఈరోజు గాలిదిన్నకు రావడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కనుంపల్లి ప్రసాద్ పైన జరుగుతున్నటువంటి విషయాలపైన మాట్లాడదలుచుకొని మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఎస్సీలపైన అనుచిత వ్యాఖ్యలు, ఎస్సీలపైన అనుచితంగా మాట్లాడడం, కులం పేరు చెప్పి తక్కువ చూపుతో మాట్లాడడం, తక్కువ హేళన చేసి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే తప్పప్పుడు ఉంటే పోలీస్ స్టేషన్ పోలా, పోలీసులు ఫిర్యాదు చేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా విషయాలను మాట్లాడి బహిర్గతం చేసి కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇది వెంటనే మానుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు పోలీసులు కూడా ఎంటర్ అయి దీన్ని ఛేదించి వెంటనే దీన్ని కేసు నమోదు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితికి తీసుకురావాలి. మరి కనుంపల్లి ప్రసాద్ ఏమీ రౌడీ షీటరో ఏదేదో మాట్లాడడం జరిగింది మీడియా ముందు. మరి ఏదో నిరూపణ చేయాలా, నిరూపణ చేయకపోతే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది అందులో ఇంకో భాగం ఏమంటే మేము వెంటనే ఈరోజు కూడా ఎస్పీ డిఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. వెంటనే ఏదైతే మన మీడియాలో వచ్చిన దానిపైన మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీడియాలో కులం పేరు మాట్లాడడం, కులం పేరు దూషించడం, కులం పేరు తక్కువ చేసి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకవేళ వ్యక్తిగత విషయాలుంటే మరి కనుంపల్లి ప్రసాద్ను మాట్లాడడం కరెక్టే, కానీ యావత్ మాదిగ జాతికి, మాదిగలకు బాధపడే విధంగా మరి ఇలాంటి మాట్లాడడం సరైనది కాదు. రాజకీయ పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామని చెప్పి మరి కేవలం టీడీపీలో ఉన్న వాళ్ళే మరి ఎస్సీలు సపోర్ట్ చేస్తున్నారా? మరి సంఘాల నేతలు, ఎంఆర్పీఎస్ నేతలు ఏ రోజు టీడీపీకి సపోర్ట్ చేయలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్నా కూడా మరి టీడీపీలో ఉన్నటువంటి నాయకులు, టీడీపీలో ఉన్నటువంటి పెద్దలు మరి ఎందుకు ఊరుకున్నారో, ఎందుకు మనం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మరి సపోర్ట్ చేస్తున్నారా, సపోర్ట్ చేయలేదనేది మేము రాజకీయ పార్టీలకు మేము తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఒక ప్రాంతంలో చేసింటారేమో, మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క డిమాండ్ల కొరకు, వర్గీకరణ కోసం, సంక్షేమ పథకాల కోసం యావత్ గవర్నమెంట్ అంతా టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీని గెలిపించిన తర్వాత ఇలాంటి ఎస్సీలపైన దాడులు, ఎస్సీలపైన వ్యతిరేకత, ఎస్సీలను అనదొక్కే విధంగా, ఎస్సీలకు అక్కడ కాస్త కూర్చో అక్కడ ఇక్కడ నాయకులు ఉంటే ఆ నాయకులను ఏదో రకంగా హరాస్మెంట్ చేసి, ఏదో రకంగా కించపరిచి వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళను మరి తీవ్రంగా అణిచివేయడానికి ప్రయత్నం చేసే భాగంగా కనబడుతుంది. కాబట్టి వెంటనే వీళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలని మేము ఈ రకంగా మేము అనంతపురం నుంచి వచ్చి దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ ట్రోలింగ్ చేశారో, ఎవరైతే మీడియా ముందు మాట్లాడారో వాళ్ళందరిపైన ఏదైతే నిజం ఉందో, ఏదైతే నిజం లేదో విచారణ చేసి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.